వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కుక్కట్పల్లి విషయం, సహస్ర చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఎట్టకేళ్ళకి పోలీసులు పట్టుకోవడం జరిగింది. అసలు ఎవరు ఏంటి అని అడిగే ప్రయత్నం సార్. మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దమ్మ బాలాజీ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎలా పట్టుకున్నారు? ఇప్పుడు ఆ బాలుడు అని 10వ తరగతి బాలుడు అని చెప్తున్నారు సార్. ఎలా ఛేదించారు పోలీసులు? మామూలుగా మనకి కూకట్పల్లిలో సంగీత నగర్ లో మొన్న మండే 12 ఏళ్ల బాలిక 6వ తరగతి చదువుతుంది సహస్ర. తను అతి దారుణమైన పరిస్థితిలో చనిపోయింది. 20 కత్తిపోట్లు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ముందు నుంచి కూడా వాళ్ళ మదర్ ఒక విషయం చెప్తుంది. అదేంటంటే దొంగతనానికి వచ్చిన వాళ్ళే చంపుండొచ్చు అనేది ఆమె చెప్తుంది. ఆ యాంగిల్లో కూడా పోలీసులు ముందు నుంచి కూడా ట్రై చేస్తున్నారు. అంటే పోలీసులకి ఇప్పటి వరకు ఏంటంటే, ఒకటి దొంగతనం కోసం వచ్చి ఉండాలి, లేదు ఆ అమ్మాయిని అత్యాచారం కోసం వచ్చి ఆ అమ్మాయి పెనుగులాడినప్పుడు ప్రతిఘటించినప్పుడు చంపుండాలి, 3 చేతబడి ఏమన్నా చేసి ఉండాలి. అందుకని అక్కడ ఒరిస్సా కుర్రాడు సంజయ్ అని ఉంటే ఆ అబ్బాయి మీద అనుమానం వచ్చింది. ఆ అబ్బాయిని విచారించారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం వరకు 50 మందికి పైన పోలీసులు విచారించారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అసలు ఎస్ఓటి స్పెషల్ ఆపరేటింగ్ టీం పోలీసులు, బాలానగర్ డిఎస్పీ ఆధ్వర్యంలో 5 టీములుగా చేస్తున్నారు. మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే దీంట్లో మామూలుగా పోలీసులు హత్య జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజీలు, తర్వాత సెల్ ఫోన్ కాల్స్, లేదంటే సిగ్నల్ టవర్స్, ఈ 3 టెక్నాలజీ ద్వారా జనరల్ గా పట్టుకుంటారు. ఈ కేసులో అటువంటివి ఏమీ లభ్యం కాలేదు. ఎందుకంటే ఒక సీసీటీవీలు అక్కడ పనిచేయట్లేదు, ఉన్నా కూడా లేవు ఎక్కువగా. ఒకటి సీసీటీవీ ఉంది, అందులో ఎవరో గేట్ లోంచి వచ్చిందని 2-3 ఛానళ్ళు ఈరోజు దాన్ని చూపించాయి. అయితే ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో పోలీసులు విచారించినాక వాళ్ళకు ఒక క్లూ దొరికింది. ఆ క్లూ ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ క్లూ ఇచ్చాడు. ఒక 10th క్లాస్ అబ్బాయి అనుమానాస్పదంగా ఒక దగ్గర దాక్కున్నాడు అనే విషయాన్ని అతను గమనించి, అతనికి అనుమానం వచ్చి పోలీసులకు చెప్పారు. ఆ అబ్బాయిని పట్టుకున్నారు. ఆ అబ్బాయిని తమ పద్ధతిలో, అంటే మామూలుగా 3rd డిగ్రీ ఉపయోగిస్తారు అలాంటప్పుడు, అలాగా ఉపయోగించినప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు బయట పెట్టాడని చెప్తున్నారు. సో చంపింది ఎవరో కాదు, 10th క్లాస్ చదువుతున్న ఒక పిల్లవాడు. 16 ఏళ్ల అబ్బాయికి, అబ్బాయి పక్కిల్లు వీళ్ళది, పక్కింట్లో ఉంటాడు. అయితే ఈ అమ్మాయితో అప్పుడప్పుడు ఆడుకోవడం అది చేస్తాడు. ఈ అమ్మాయి పరిచయం ఉంది. అట్లాగే వీళ్ళ తమ్ముడు కూడా విపరీతంగా చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాడు సైకిల్ వేసుకొని. కాబట్టి ఆ అబ్బాయితో కూడా ఈ 10th క్లాస్ అబ్బాయికి పరిచయం ఉంది. ఇలాగా అబ్బాయి ఏం చేశాడంటే, వీళ్ళ ఇంట్లో విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం చేశారు. దాంట్లో ఈ అబ్బాయికి తెలిసింది ఏంటంటే, వీళ్ళింట్లో దేవుడి హుండీ ఉంది, ఆ హుండీలో డబ్బులు బాగున్నాయి అనే విషయం ఈ అబ్బాయికి తెలిసింది. ఈ అబ్బాయి ఆ హుండీలో డబ్బులు దొంగిలించాలని ప్లాన్ చేశాడు. కాబట్టి ఒక కన్ను వేసి పెట్టాడు వీళ్ళింటి మీద. వీళ్ళు ఈ పాపను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. అది గమనించాడు. గమనించి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి, ఆ పాప తెలుసు కాబట్టి ఆ పాప కూడా తలుపు తీసింది. వెళ్ళి ఈ హుండీ పగలగొట్టి దాంట్లో 80,000 వరకు ఉన్నాయని చెప్తున్నారు. ఆ 80,000 తీసుకుంటే ఆ అమ్మాయి ప్రతిఘటించింది గట్టిగా. దాంతో ఆ అమ్మాయిని గొంతు పిసికి చంపేశాడు. ఆ అమ్మాయి మీద ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని గొంతు పిసికి చంపేసినాక కూడా అబ్బాయికి డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి చనిపోయిందా లేదా, మనం వెళ్ళినాక మళ్ళీ బ్రతుకుతుందేమో అనుకొని తన వెంట ముందే కత్తి కూడా తెచ్చుకున్నాడు అతను. ఆ కత్తితో భయంకరంగా కసిగా పొడిచాడు. సో ఆ అమ్మాయి చనిపోవాలన్న దీంతో పొడిచాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రతిఘటించడం వల్ల ఇతనికి కోపం కూడా వచ్చింది. ఆ కోపం వల్ల అమ్మాయిని మెడలో ఒక 15 కత్తిపోట్లు, కడుపులో ఒక 5 కత్తిపోట్లు ఇలాగా పొడిచి, ఆ తర్వాత పైనుంచి పక్క బిల్డింగ్, తన బిల్డింగ్ లోకి దూకి అక్కడ ఒక 15 మినిట్స్ దాక్కున్నాడని చెప్తున్నారు. సో ఇతను ఏంటంటే, ఈ అబ్బాయి మనకి 10వ తరగతి అంటే మనం ఏమనుకుంటాం, చిన్న పిల్లోళ్ళు అనుకుంటాం. ఇవాళ టెక్నాలజీ ఇవన్నీ వచ్చినాక వాళ్ళు కూడా అడ్వాన్స్ అయిపోయారు పిల్లలు. వాళ్ళు మాట్లాడుకోవడం, పిల్లలు క్రైమ్ గురించి ఇంట్రెస్ట్ చూపించడం, దీనివల్ల అబ్బాయి ఏంటంటే క్లారిటీగా ఉన్నాడు. అబ్బాయి ఒక పేపర్ మీద రాసుకున్నాడు, హౌ టు ఎంటర్ ద హౌస్, హౌ టు బ్రేక్ ద గాడ్స్ హుండీ, తర్వాత హౌ టు ఎస్కేప్, ఈ 3 రాసుకున్నాడు అబ్బాయి. అంటే ఒక ప్లాన్ ఉంది. మామూలుగా మనకి ప్రొఫెషనల్ దొంగలు ఉండే ప్లాన్, ప్రొఫెషనల్ దొంగలకు కూడా ఎప్పుడైనా ఎంట్రీ ఎట్లా, తమ పోయిన పని ఎట్లా సాధించాలి, దాని నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ దొంగతనం ఎలా చేయాలి, డబ్బులు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ ముందుగా రెక్కీ చేస్తారు ప్రొఫెషనల్స్.
ఈ అబ్బాయికి రెక్కి చేయాల్సిన అవసరం కూడా separate గా లేదు. ఎందుకంటే వాళ్ళకి పక్కనే కాబట్టి వీళ్ళతో ఆడుకుంటుంటాడు కాబట్టి అన్నీ తెలుసు ఈ అబ్బాయికి. సో, ఆ ఇల్లు తెలుసు. ఆహ్, అక్కడ ఎక్కడ ఉండి పెడతారు అవన్నీ తెలుసు. అది కూడా ఈ అబ్బాయి నోట్ చేసుకొని, స్కెచ్ చేసుకొని నీట్‌గా రాసుకున్నాడు. కత్తి కూడా ముందే ప్లాన్డ్‌గా తీసుకెళ్ళాడంటే ఆ అబ్బాయికి తెలుసు. నేను ఇట్లా దొంగతనం చేస్తే ఆ అమ్మాయి ప్రతిఘటిస్తది. అప్పుడు మనం పొడి చేయాలి అని కూడా డిసైడ్ అయ్యాడు. అంటే చంపేయడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఎట్టి పరిస్థితిలో ఆ డబ్బులు రావాలి అనేది ఆ అబ్బాయి డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఆ అబ్బాయి చదువుకున్న స్కూల్‌లకి కూడా వెళ్లి టీచర్లతో, ఆ అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ అబ్బాయి ఒకడే చేసాడా? ఈ అబ్బాయితో కూడా ప్లాన్ చేయడంలో ఇంకెవరన్నా ఉన్నారా? అంటే పీర్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటారు. పీర్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఒరేయ్! ఆ డబ్బులు తీసేయరా, ఆహ్, మనం ఎంజాయ్ చేద్దాం ఇవన్నీ చెప్తారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే హైదరాబాద్‌లో డ్రగ్స్ గాని, గాంజా గాని స్కూళ్ళల్లకి కూడా వచ్చేసింది. సో, దానివల్ల వీళ్ళకి డబ్బులు అవసరం ఉంటది. సో, అందువల్ల ఏదో ఇంట్లో ఇవ్వరు గాబట్టి, ఇంకా ఎలా జేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలొచ్చే అవకాశం ఉంది. రెండోది కొంత అబ్బాయికి సైకోపాత్ లక్షణాలు గూడా ఉన్నాయని జెప్తున్నారు. సైకోపాత్ లక్షణాలకేందంటే ఎంపతి అనేది ఉండదనమాట. అంటే ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించడం, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్‌కి విలువ ఇవ్వడం, ఈ లక్షణాలు ఈ సైకోపాత్‌లో ఉండవు. సో, ఈ అబ్బాయికి సైకోపాత్ లక్షణాలు గూడా ఉన్నాయి. అందువల్లనే ఇంత ఘోరంగా మామూలుగా అయితే గొంతు పిసికి చంపేసినాకెళ్ళిపోయుండొచ్చు. కానీ అతి దారుణంగా కత్తితో అన్ని పోట్లు పొడిచాడంటే, ఆ అబ్బాయికి ఒక ఆబ్జెక్ట్ లాగా ఫీల్ అయ్యాడు తప్ప, ఆ అమ్మాయిని తన ఫ్రెండ్ గానో, ఒక హ్యూమన్ బీయింగ్ గానో అతను ఫీల్ కాలేదన్నది అర్థమవుతుంది. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని గూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట కూడా వినే టైప్ కాదు. వాళ్ళ ఇంట్లో గూడా అతనికి కంట్రోల్ చేసే పరిస్థితి లేదని జెప్తున్నారు. అందుకనే ఆ అబ్బాయి విపరీతంగా ఫ్రెండ్స్‌తో తిరగడం, సిగరెట్లు, బీడీలు కాల్చడం, లేకపోతే గాంజా అలవాట్లు, దీనివల్ల ఆ అబ్బాయి ఆహ్, ఈ డబ్బులు కంపల్సరీగా నాకు కావాలని కొన్ని రోజుల నుంచి ఆ అబ్బాయి ప్లాన్ జేసుకున్నాడు. సో, ప్లాన్ జేసుకొని ఒక మెంటల్‌గా గూడా ప్రిపేర్ అయ్యాడు. అంటే చంపడానికి కూడా ఒక మెంటల్ ప్రిపరేషన్ గూడా ఉంది. ఇదేదో ఒక ఇంపల్సివ్ మర్డర్ కాదు. అంటే ఆ టైంకెళ్ళిపోయి అక్కడ అనుకోకుండా కత్తి ఎక్కడో తీసుకొని పొడి చేయడం కాదు. ఇతను బాగా ప్లాన్డ్‌గా ప్రిపేర్ అయ్యి, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాడు. తర్వాత ఒక బ్లూ ప్రింట్ లాగా స్కెచ్ చేసుకున్నాడు. ఎలా ఎంటర్ అవ్వాలి? ఎట్లా బ్రేక్ చేయాలి? దాని తర్వాత డబ్బులు తీసుకొని వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ప్రతిఘటిస్తే ఎలా చంపాలి? ఇవన్నీ ఆ అబ్బాయి మెంటల్‌గా మెడిటేటెడ్ మర్డర్ అంటారు. అట్లాగా ముందుగా ప్లాన్ చేసుకొని ఒక కోల్డ్ బ్లడెడ్‌నెస్ అంటారు. అంటే మామూలుగా అయితే మనకి మామూలు మనుషులకి ఎవరినైనా కొట్టాలంటేనే మనకి చాలా ఇబ్బంది పడతాం. రెండోది చంపాలంటే చాలా మందికి షివరింగ్ వస్తది. అలాంటిది ఒక 10థ్ క్లాస్ పిల్లోడు చేయగలిగాడంటే, ఆ అబ్బాయి స్టేట్ ఆఫ్ మైండ్ మనకి అర్థమవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ అబ్బాయి ఒక కోల్డ్ బ్లడెడ్‌నెస్‌తో ప్రిపేర్ అయ్యి స్కెచ్ చేసుకొని అంటే లాజిస్టికల్‌గా ప్రిపేర్ అయ్యాడు. అట్లాగే మెంటల్‌గా గూడా అబ్బాయి రెడీగా ఉన్నాడు. ఆ అమ్మాయిని చంపేయాలనేది మెంటల్‌గా గూడా ప్రిపేర్ అయ్యాడు గాబట్టే, ఇంత కోల్డ్ బ్లడెడ్‌గా ఆ అమ్మాయిని చంపగలిగాడు. ఆ అబ్బాయి మైనర్ గాబట్టి, అతని పేరు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఎందుకంటే మైనర్ వచ్చినప్పుడు రెగ్యులర్ కోర్ట్‌లో గూడా ఇది చెయ్యరనమాట. వీళ్ళని జువెనైల్ జస్టిస్ సిస్టమ్ ఉంటది. మనకి జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఉంటది. దాని కిందనే ఈ అబ్బాయిని ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. సో, ఇతని జువెనైల్ హోమ్‌కే పంపిస్తారు తప్ప ఇతన్ని మామూలు రెగ్యులర్ జైల్‌లో అయితే పెట్టే అవకాశం లేదు. కానీ ప్రజలంతా మాత్రం విపరీతంగా ఈ న్యూస్ తెలియగానే చాలా తీవ్రమైన బాధతో, కోపంతో ఊగిపోతున్నారు. అతనికి ఉరిశిక్ష వేయాలి, అతన్ని ఎన్‌కౌంటర్ చేయాలని గూడా అంటున్నారు. ఎందుకంటే ఈ బాలికను అంత దారుణంగా అబ్బాయి పొడిచాడు. తర్వాత వాళ్ళ తల్లిని, తండ్రిని గూడా అనుమానించారు పోలీసులు. అంటే పోలీసులు అనుమానించడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు డౌట్ ఎవ్రీబడీ అనే కాన్సెప్ట్‌తోనే ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఒక 10థ్ తరగతి 16 ఏళ్ల పిల్లవాడు ఒక 12 ఏళ్ల పాపను ఇంత దారుణంగా ఒక 80,000 కోసం చంపడం అనేది ఆహ్, మనకి జీర్ణం గాని ఒక విషయం. సార్ అయితే ఒక్కళ్ళే చేసే అవకాశం ఉందా సార్ ఈ హత్య? అతనొక్కడే చేసాడా? ఇంకెవరన్నా పెద్దవాళ్ళు తననుకుంటే చేపిచ్చే అవకాశం ఉందా సార్? ఇప్పటికైతే మనకు తెలుస్తున్నది ఆ అబ్బాయి ఒకడే చేశాడు. ఎవరు లేరు. ఆహ్, ఆహ్, నేను చెప్పేది అదే సైకోపాత్ లక్షణాలు ఉండేవాళ్ళు ఒకరే చేయగలరు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు గూడా. అంటే ఒక పవరు, ఒక కంట్రోల్‌ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. కాకపోతే ఆ అబ్బాయి ఏమన్నా ఫ్రెండ్స్‌లో చర్చించాడా దీని మీద?
ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా పోలీసులు బయట చెప్పాలి. పోలీసులు కాసేపట్లో అఫీషియల్‌గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.